నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు వస్తున్నాయి. దానికోసం ఇటు చంద్రబాబు గారు కానీ అటు లోకేష్ గారు కానీ తీవ్రమైన కృషి కూడా చేస్తున్నారు. అందులో భాగంగానే విశాఖలో టీసీఎస్ గ్రౌండ్ అవబోతుంది, అలాగే ఉర్సా క్లస్టర్స్ కూడా రాబోతుంది అని చెప్పి ప్రజలందరూ కూడా సంతోషంలో ఉన్న టైంలో దీన్ని చెడగొట్టేందుకు వైసీపీ కుట్రలు చేస్తుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఎందుకంటే నిన్న స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రెండు కంపెనీల గురించి మాట్లాడడం మనం విన్నాం. వీళ్ళకి భూములు 99 పైసలకే కేటాయించారు. భూములను కొల్లగొట్టేందుకే కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే ఈ కంపెనీలను తీసుకొస్తున్నామని మాటలు చెప్తున్నారని చెప్పి ఆయన అంటమైతే జరిగింది. ఆయన మాటల్లో వాస్తవం ఎంత? మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు 99 పైసలకే భూములు కొట్టేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందా? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఇప్పటి వరకు వైసీపీ సోషల్ మీడియాలో, వైసీపీ ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రింట్ మీడియాలో మనం విన్నాం టీసీఎస్కి 99 పైసలకి ఇచ్చింది, ఊర్సాకి ఇచ్చింది అని చెప్పి. కానీ నిన్న స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే ఈ మాట అన్నారు. ఆయన 5 ఏళ్ళు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. అలాంటి వ్యక్తికి కంపెనీలు రాష్ట్రానికి రావడం అంటే ఎంత కష్టం ఉంటుంది, దాని వెనుక వస్తే ఎంతమంది లబ్ధి పొందుతారు అన్న అవగాహన ఉండాలి. కానీ అలాంటిది వస్తున్న కంపెనీలను రానివ్వకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే వచ్చే కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి వస్తాయా? నిజంగానే ఆయన ప్రచారం చేస్తున్నట్టు కూటమి ప్రభుత్వం భూములను కొట్టేయడానికి ప్రయత్నాలు చేస్తుందా? అందులో భాగంగానే ఈ కంపెనీలా అంటారా? మీ ఉద్దేశం ఏంటి సార్? అమరావతికి ప్రపంచ బ్యాంకు సహాయం చేస్తుంటే వద్దు, చెయ్యొద్దు, అమరావతి అంతా మునిగిపోతుందని ప్రచారం చేసిన వాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకా కొత్త కంపెనీలు అవి వస్తూ ఉంటే కళ్ళల్లో నిప్పులు పోసుకోకుండా ఎట్లా ఉంటాడు? ఇప్పుడు ప్రస్తుతానికి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రెసిషన్లో ఉన్నది. చాలామంది ఉద్యోగస్తుల్ని తీసేస్తూ ఉన్నారు. గూగుల్ లాంటి కంపెనీలు కూడా ఉద్యోగుల్ని తీసేస్తూ ఉన్నాయి. ఒక్క మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ డౌన్ ట్రెండ్లో ఉన్నది. చాలామంది సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు తమ భవిష్యత్తు ఎట్లాగా అని ఆలోచిస్తున్న పరిస్థితి ఇప్పుడు ఉన్నది. ఒకటి, అమెరికాలో జరుగుతున్న పరిణామాలు. 2, మొత్తం వరల్డ్ రెసిషన్, ఎకనామిక్ రెసిషన్. ఇటువంటి సందర్భంలో మనం అంటే ఆంధ్రప్రదేశ్లో టీసీఎస్ లాంటి కంపెనీ దాన్ని తీసుకురావటానికి వాళ్ళని ఎంత కన్విన్స్ చేయాలో మనకి తెలియదు కాదు. జగన్మోహన్ రెడ్డికి తెలియదు, కానీ మనకైతే బాగానే తెలుస్తుంది. ఎందుకు అంటే టీసీఎస్ అది ఒక అంటే టాటా ఎటువంటి వాడో మనం చూసాం. రతన్ టాటా మొన్న చనిపోయినప్పుడు అందరూ కూడా ఆయన దాతృత్వం ఎటువంటిదో మన అంత తేటతెల్లమైంది. ఇప్పుడు టాటా కంపెనీలు అన్నీ కూడా ఏవైనా కానీ అవి ప్రాఫిట్ ఓరియంటెడ్గా ఉండవు. వాళ్ళు మెయింటెనెన్స్ వరకే వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. అటువంటి టాటా కంపెనీకి, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వాళ్ళు సాఫ్ట్వేర్ దీనిలోకి వచ్చినప్పుడు వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో మేము పెట్టుబడులు పెడతామండి అని చెప్పి ముందరికి వచ్చారు. ముందరికి వచ్చినప్పుడు దానికి మిలీనియం టవర్స్లో కొంత పార్ట్ కేటాయించారు. కేటాయించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఐడియా వచ్చింది. ఎటు మీరు వస్తున్నారు కదా, దాదాపుగా 15,000 ఉద్యోగాలని టీసీఎస్ ప్రామిస్ చేసింది. 15,000 మందికి ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి ప్రామిస్ చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసింది అంటే మీరెటు వైజాగ్ రావటానికి మీరు యాక్సెప్ట్ చేశారు, మీరు వై డోంట్ యూ స్టార్ట్ యువర్ ఓన్ క్యాంపస్ అట్ వైజాగ్, అంటే మిలీనియం టవర్స్లో కాకుండా మీరే క్యాంపస్ స్టార్ట్ చేయొచ్చు కదా అని అడిగారు. అడిగినప్పుడు వాళ్ళు ఆలోచించి వాళ్ళు ఏం చెప్పారంటే, ఓకే అండి, మేము ఎటు అక్కడికి వద్దామని అనుకుంటున్నాం కాబట్టి మేము విల్ స్టార్ట్ అవర్ ఓన్ క్యాంపస్ అని చెబితే దానికి ఆ క్యాంపస్కి ల్యాండ్ అలాట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ల్యాండ్ అలాట్ చేయటం ఏంటి అంటే వాళ్ళకి బర్డెన్, ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీకి బర్డెన్ వేశారనుకో, పాయింట్ నెంబర్ 1 ఇండస్ట్రీ రెసిషన్లో ఉంది కాబట్టి అసలు కంపెనీలు రావు. పాయింట్ నెంబర్ 2 టాటా లాంటి కంపెనీ అంటే వాళ్ళు ఒక సామాజిక స్పృహతోటి వ్యాపారం చేసే సంస్థ కాబట్టి వాళ్ళకి ఇంత బర్డెన్ ఇప్పుడు ఈ సమయంలో మనం మోయటం అవసరమా అన్న ఆలోచనకు కూడా వాళ్ళు రావచ్చు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో టాటా వాళ్ళ ఆ గ్రూప్ వైస్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ ఆయన చాలా కీలకమైన పాత్ర పోషిస్తూ ఉన్నాడు. అంటే ఆయన పెట్టడమే కాకుండా వేరే కంపెనీలు కూడా వచ్చేలాగా ఆయన చేస్తూ ఉన్నాడు.
సో వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది అంటే 99 పైసలకి ఎకరం చొప్పున వాళ్ళకి కేటాయించింది. ఇక్కడ హైదరాబాదులో మీరు హైటెక్ సిటీ అనేది కట్టిన తర్వాత మీకు మైక్రోసాఫ్ట్ వాళ్ళు మేము సపరేట్గా మాకు కొంత స్థలం ఇవ్వండి, మేము సెంటర్ స్టార్ట్ చేస్తామని చెప్పారు. మైక్రోసాఫ్ట్ సెంటర్ వచ్చిన తర్వాత హైదరాబాదు స్వరూప స్వభావాలు ఎట్లా మారినాయో మన కళ్ళ కట్టినట్టు మన కళ్ళ ముందరే ఉంది. ఇప్పుడు విశాఖపట్నానికి మైక్రోసాఫ్ట్ కూడా ప్రామిస్ చేసింది, మేము వస్తాము అని ప్రామిస్ చేశారు, కానీ అది రావడానికి ఇంకా చాలా టైం పట్టచ్చు. ఈ లోపల దేశంలో ప్రధానమైన కంపెనీ అయిన టీసీఎస్ని వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ కానీ వాళ్ళు కన్విన్స్ చేసి ఈ ల్యాండ్ కేటాయించటం వల్ల వాళ్ళు క్యాంపస్ మొదలు పెడుతున్నారు. మీరు ఒక్కసారి ఊహించండి, క్యాంపస్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ కన్స్ట్రక్షన్ పూర్తయ్యే లోపలే రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఇన్కమ్ అంతా వస్తూ ఉంటుంది. ఆ తర్వాత యాక్టివిటీ స్టార్ట్ అయిపోయిన తర్వాత హైదరాబాద్కి ఎట్లయితే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఒక వరం అయిందో అట్లా విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్కి కాబోతున్నది. దానికోసం కొన్ని త్యాగాలు చేయక తప్పదు. అట్లా చేయటమే ల్యాండ్ ఇవ్వటం. ల్యాండ్ ఇస్తే వాళ్ళు క్యాంపస్ స్టార్ట్ చేస్తే దాన్ని చూసి వచ్చే వేరే కంపెనీలకి వాటి ద్వారా వచ్చే ఉపాధికి అంటే వాళ్ళందరికీ జాబ్స్ ఇవ్వటం, ఇదంతా జరిగితే ఎకనామిక్ యాక్టివిటీ స్టార్ట్ అయిపోతుంది. సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి. ఇవన్నీ కూడా రాష్ట్రానికి కేంద్రానికి కూడా లాభం చేకూర్చే పనులు. అందుకని ఈ నిర్ణయం తీసుకొని ఇచ్చారు. ఇంకొకటి ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇదేంటంటే ఏఐ టెక్నాలజీకి సంబంధించింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ దానికి సంబంధించిన కంపెనీ. ఈ కంపెనీ కొత్తగా అంటే ఏఐ టెక్నాలజీ ఎప్పుడు వచ్చిందని పాత కంపెనీలు ఉంటాయి, ఓ 10 ఏళ్ల కిందట 20 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న కంపెనీలు ఎక్కడ ఉంటాయి ఏఐ టెక్నాలజీలో? ఏఐ టెక్నాలజీ ఈజ్ ఎ న్యూ కాన్సెప్ట్. అందులో డేటా వేర్ హౌసింగ్ ఇటువంటివన్నీ కూడా ఆ ఏఐ టెక్నాలజీకి సంబంధించి అవసరం అవుతాయి. అవి స్టార్ట్ చేసడానికి ముందరకు వచ్చింది ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇందులో మనం ఏంటంటే ఈ ప్రమోటర్లు సతీష్ అబ్బూరి, ఎరిక్ వార్నర్, కౌశిక్ పెందుర్తి వీళ్ళందరూ కూడా పెద్ద ట్రాక్ రికార్డు ఉన్నవాళ్ళు. వీళ్ళందరూ సిలికాన్ వ్యాలీలో పనిచేసే ఇదనమాట. వీళ్ళందరూ కూడా చాలా కంపెనీలను ఇప్పటికే స్టార్ట్ చేసిన అనుభవం ఉంది. వీళ్ళందరికీ కూడా పెట్టుబడులకి కొదవ లేదు. భారీ పెట్టుబడితోటి ఇక్కడ మనం ఏఐ టెక్నాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన దీన్ని స్టార్ట్ చేస్తే గవర్నమెంట్ ఫోకస్ ఎక్కడున్నది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఉన్నది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు నిన్న కూడా ఒక సమీక్ష చేశాడు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి రియల్ టైం డేటాని కనుక ప్రొవైడ్ చేయగలిగితే, అంటే శాటిలైట్ లింక్స్ ద్వారా లేదు ఈ సీసీటీవీ కెమెరాల ఫుటేజీ, డ్రోన్ టెక్నాలజీ తోటి సమీకరించిన ఫుటేజీ, ఇటువంటివన్నీ కూడా ఏఐ టెక్నాలజీ తోటి యాడ్ చేయగలిగితే మనం ప్రాబ్లమ్స్కి రియల్ టైం సొల్యూషన్స్ చూపించవచ్చు అనేది చంద్రబాబు నాయుడు ఐడియా. ఇంతకుముందు ఇదే ఐడియాని ఆయన ఎగ్జిక్యూట్ చేసి చూపించాడు. దట్ ఈస్ రియల్ టైం గవర్నెన్స్, ఆర్టీజీఎస్. ఆ సిస్టమ్ పేరు ఆర్టీజీఎస్. ఈ రియల్ టైం గవర్నెన్స్ సిస్టమ్ని తీసుకొచ్చిన తర్వాత అప్పటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదు. అయినా సరే దాన్ని సమర్థవంతంగా పనిచేయటానికి రకరకాల ప్రయోగాలు చేసి దాన్ని ఒక పెద్ద డేటా సెంటర్ తయారు చేసి దాన్ని మెయింటైన్ చేశారు. దాని ద్వారా ప్రజలు ఇచ్చే దరఖాస్తులు కానీ, ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే క్లైమాటిక్ చేంజెస్ కానీ, ఆ క్లైమాటిక్ చేంజెస్ నుంచి ప్రొటెక్షన్ కానీ, ఇట్లా అన్ని రకాలుగా తీసుకొచ్చి ఆ రియల్ టైం గవర్నెన్స్ సిస్టమ్ని దాన్ని చంద్రబాబు నాయుడు సక్సెస్ చేశాడు. ఆ తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి రాగానే
అతనికి ఈ రియల్ టైం గవర్నెన్స్ అంటే ఏంటో తెలీదు, టెక్నాలజీ మీద అవగాహన లేదు, ప్రజల సమస్యలు పరిష్కరించాలనే చిత్తశుద్ధి లేదు. దాంతో రియల్ టైం గవర్నెన్స్ వ్యవస్థ మొత్తాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు. దాన్ని ఉపయోగించుకోకుండా అట్లా వదిలేసినా సరిపోతుంది. కానీ ఆర్టీజీఎస్ వ్యవస్థ మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడు. చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి కాగానే, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయంగానే ఆయన చేసిన మొదటి పని ఏంటంటే ఆర్టీజీఎస్ని పునరుద్ధరించండి అని చెప్పాడు. ఇప్పుడు అది వర్కౌట్ అవుతుంది, వర్క్ చేస్తూ ఉన్నది. దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యాడ్ చేయాలనేది ఆయన ఉద్దేశం. ఇప్పటికే వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చారు. సర్టిఫికెట్లు, మీకు కావాల్సిన సమాచారం అంతా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఇస్తూ ఉన్నారు. మనం ఇంకొక స్టెప్ ఫార్వర్డ్ కావాలి. నాలెడ్జ్ ఎకానమీలో పాలు పంచుకోవాలి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలుసుకొని ఉండాలి అనేది చంద్రబాబు నాయుడు కాన్సెప్ట్. చంద్రబాబు నాయుడు కాన్సెప్టు జగన్మోహన్ రెడ్డికి ఈ జన్మకైతే అర్థం కాదు, వచ్చే జన్మలో ట్రై చేస్తాడేమో చూడాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకొని మనం ముందరికి వెళ్ళాలి అనుకున్నప్పుడు, అది కొత్త రంగం అయినప్పుడు కొత్త కంపెనీలు కాక పాత కంపెనీలు ఎక్కడి నుంచి వస్తాయి? అంటే ఇంకోటి కూడా సార్, ఇక్కడ ఉర్సా క్లస్టర్స్ వాళ్ళు క్లియర్గా చెప్పారు, మాకు 50 లక్షలకు భూములు కొన్నాము అని చెప్పినా కూడా మళ్ళీ స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా మాట్లాడడం అంటే, గతంలో మైక్రోసాఫ్ట్ వచ్చినప్పుడు మనం చూసాం, అది తెల్లోళ్ళ కంపెనీ, దీనివల్ల ఎలాంటి యూజ్ ఉంటుంది అని చెప్పి ప్రచారం చేయడం కావచ్చు. అలాగే బిల్ గేట్స్ వచ్చినప్పుడు కూడా ఆయన బినామీ, చంద్రబాబు బినామీ అని చెప్పి కూడా ప్రచారం చేయడం కావచ్చు. ఇవన్నీ మనం చూసాం. కానీ ఆ మైక్రోసాఫ్ట్ వల్ల హైదరాబాద్ ఎంత డెవలప్ అయింది ఇది మనం చూస్తున్నాం. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వస్తున్న కంపెనీల పైన కూడా ఈ విధంగానే దుష్ప్రచారం జరుగుతోంది. ఎలా చూడొచ్చు అంటారు? ఇది జగన్మోహన్ రెడ్డికి అసలు బేసిక్ అండర్స్టాండింగే లేదు. ఇప్పుడు నేను ఇంత ముందర చెప్పాను కదా, టీసీఎస్కి 99 పైసలకి ఇచ్చారు, ఉర్సా క్లస్టర్స్కి ఇవ్వాల. ఉర్సా క్లస్టర్కి 2 పార్ట్లు ఉంటాయి. అందులో ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ ఒకటి ఉంటుంది, ఇంకొకటి దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ ఉంటాయి. ఈ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ పెట్టే దానికి 3 ఎకరాలు 4 ఎకరాలు ఇచ్చారు. అది ₹1,00,00,000 పైన ఉంటుంది. దాన్ని గవర్నమెంట్ ఆఫర్ చేసిన రేటు. ఈ ఇంకొక 53 ఎకరాలు 52 ఎకరాలు ఉన్నది, దాన్ని 50 లక్షలకి ఆఫర్ చేశారు. ఇది వాళ్ళ ఇనీషియల్ పెట్టుబడి. జగన్మోహన్ రెడ్డికి టీసీఎస్కి ఇచ్చిన ల్యాండ్ గురించి తెలియదు, ఈ ఉర్సా క్లస్టర్స్కి ఇచ్చిన ల్యాండ్ గురించి, ఈ రెండిటికి తేడా ఇతనికి తెలియదు. నేను అందుకనే అతన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఇంతసేపు వివరించింది. టీసీఎస్ గురించి వివరించాను, ఉర్సా క్లస్టర్స్ గురించి కూడా చెప్తూ ఉన్నాను. ఈ ఉర్సా క్లస్టర్స్ ఏంటి అంటే, ఈ ఉర్సా క్లస్టర్స్ అనుభవజ్ఞులైన వాళ్ళు పెట్టుబడికి వాళ్ళ దగ్గర కొదవ లేదు. పెట్టుబడి తీసుకొస్తారు, పెట్టుబడి పెడతారు. పెట్టిన తర్వాత ఈ కంపెనీకి గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ రూల్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ ల్యాండ్కి అలాట్ చేయబోతూ ఉన్నది. ఇంకా ఇవ్వలేదు, ల్యాండ్ ఇవ్వలేదు, ఇంకా ల్యాండ్ ఇవ్వలేదు. ఒక ప్రిన్సిపల్గా ఒక అగ్రిమెంట్కి వచ్చారు అంతే. ల్యాండ్ ఇచ్చేసారని గొడవ పెడుతున్నాడు. టీసీఎస్ కథ వేరు, ఉర్సా క్లస్టర్స్ కథ వేరు. ఈ ఉర్సా క్లస్టర్స్కి ఏమిచ్చారు అంటే, 2 సంవత్సరాల లోపల మీరు పెట్టుబడి పెట్టాలి, మొత్తం దీనికి సంబంధించిన ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయాలి. ఈ 2 ఫుల్ఫిల్ చేస్తేనే ఆ ల్యాండ్ మీ పేరు మీద రిజిస్టర్ చేస్తాం 2 సంవత్సరాల తర్వాత. ఈ లోపల మేము రిజిస్టర్ చేయం అని క్లియర్ కట్గా గైడ్లైన్స్ పెట్టారు. ఇంతకన్నా ఏ ప్రభుత్వం అయినా ఏం పెడుతుంది అంటే, మీరు చెప్తున్నారు కదా పెట్టుబడి 5,000 కోట్లు పెట్టుబడి పెడతామని. 5,000 కోట్ల చిల్లర ఎంత ఉంది, అది పెట్టుబడి పెట్టండి. మేము ఒక 2,500 మందికో 3,000 మందికో ఉద్యోగాలు ఇస్తానంటారు. వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వండి. ఇదంతా కూడా 10 ఏళ్లలో 20 ఏళ్లలో చేస్తూ ఉంటే కాదు, 2 years లోపల కంప్లీట్ చేయాలి. చేస్తే ఆ ల్యాండ్ మీ పేరు మీద రిజిస్టర్ చేస్తాం అన్న క్లాజు పెట్టి ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి తెలుసా? అసలు తెలుసుకునే పరిజ్ఞానం ఉందా? తెలుసుకునే ఆలోచన ఉందా? అసలు తెలుసుకున్నా కానీ దాన్ని దాచిపెట్టి చెబుదామనే దురుద్దేశం ఉందా? ఏంటి? వాట్ ఈజ్ దిస్ ప్రాబ్లం? నీకు నువ్వు సరస్వతి పవర్కి ల్యాండ్ తీసుకున్న గవర్నమెంట్ నుంచి కొట్టేసావు కదా. మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉండగా సరస్వతి పవర్కి ల్యాండ్ కేటాయించాడు. ఎన్నేళ్ళు అయింది ఇప్పటికి? 20 ఏళ్ళు అయింది.
కట్టావా? అందులో ఫ్యాక్టరీ కట్టావా? ఇప్పటివరకు కట్టలేదు కదా. మొన్న చెల్లెలు తల్లి వీళ్ళందరూ గొడవ చేసిన తర్వాత ఇంకా ఫ్యాక్టరీ కట్టలేదు, గవర్నమెంట్ ల్యాండ్ అలాట్ చేసి 20 ఏళ్ళు అయిపోయింది అన్న విషయం బయటకు వచ్చింది. వస్తే ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? నేను ఫ్యాక్టరీ పెట్టబోటానికి కారణం చంద్రబాబు నాయుడు అని చెప్పాడు. అంటే చంద్రబాబు నాయుడు అడ్డుపడ్డట, అందుకని ఫ్యాక్టరీ పెట్టలేదుట. చంద్రబాబు నాయుడు అడ్డుపడేది ఏంటి? నీకు ల్యాండ్ అలాట్మెంట్ జరిగిన తర్వాత నుంచి రాష్ట్రం విడిపోయే వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగానే లేడు కదా, ఫ్యాక్టరీ కట్టడానికి ఏమైంది? అంటే ఈ జగన్మోహన్ రెడ్డి అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ తన కన్వీనియన్స్ ప్రకారం ప్రచారం చేసుకుంటూ వెళ్తుంటాడు. ఇక్కడ టీసీఎస్ కానీ ఉర్సా క్లస్టర్స్ కానీ ఈ 2 కంపెనీలు వైజాగ్లోకి వచ్చిన తర్వాత మీరు ఒక్కసారి పరిస్థితి మళ్ళీ చూడండి. ఖచ్చితంగా అసలు వైజాగ్ స్వభావాలు మొత్తం మారిపోతాయి. అది ఒక సాఫ్ట్వేర్, ఇప్పుడు సాఫ్ట్వేర్ రెసిషన్లో ఉన్న సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మొత్తం విశాఖపట్నం వైపు చూస్తుంది. టీసీఎస్ క్యాంపస్ స్టార్ట్ చేసింది అక్కడ, ఉర్సా క్లస్టర్స్ అక్కడ ఆపరేషన్స్ మొదలుపెట్టింది అని వాళ్ళు చూసుకొని గవర్నమెంట్ టాప్ ప్రయారిటీ సెక్టార్లో ఉన్న ఏఐ టెక్నాలజీస్ని ముందరికి తీసుకెళ్ళటానికి ఈ ప్లాన్లన్నీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎక్కడా కూడా ల్యాండ్ దుర్వినియోగం కావటం లేదు. అదేదో విజయవాడ మాజీ ఎంపీ ఉన్నాడు కదా, కేశినేని నాని అని ఉంటాడు, అతను ఒక పెద్ద డిస్ప్యూట్ రైజ్ చేద్దామని ప్రయత్నం చేశాడు. కేశినేని శివనాథ్ అంటే ప్రస్తుత ఎంపీ, అతని పేరు మీద అతనికి ఈ కంపెనీకి ఉర్సా క్లస్టర్స్కి ఏదో సంబంధం ఉన్నట్టు, ఆయన బినామీ అన్నట్టు రకరకాలుగా ప్రచారం చేశాడు. అసలు విపరీతమైన ప్రచారం చేశాడు. ఇవాళ కేశినేని శివనాథ్ కేశినేని నాని మీద పరువు నష్టం దావా వేశాడు. అంటే పరువు నష్టం దావా వేశాడు అంటే నువ్వు చెప్పిందంత అబద్ధం అని కదా. నిజంగా నువ్వు చెప్పిందే నిజమైతే కోర్టుకు వెళ్దామని ఎవరంటారు? ఎవరు అనరు కదా, గప్చెప్పును కూర్చుంటారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అలవాటు అన్ని సూట్ కేస్ కంపెనీలు పెట్టడం. మనం అంతకు ముందర 13 ఏళ్ళు 14 ఏళ్ల కిందట జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులన్నీ చూసాం, అన్ని సూట్ కేస్ కంపెనీలే కదా. ఇప్పుడు మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయిన టైంలో ఈ లిక్కర్ కుంభకోణం జరిగింది కదా, ఆ లిక్కర్ కుంభకోణంలో పెట్టినవన్నీ సూట్ కేస్ కంపెనీలే. అంటే సూట్ కేస్ కంపెనీలు పెట్టడం అలవాటున్న జగన్మోహన్ రెడ్డికి అన్నీ సూట్ కేస్ కంపెనీల్లాగా కనపడుతూ ఉంటాయి. ఉర్సా క్లస్టర్స్ అనేది అది ఒక ప్రతిష్టాత్మక సంస్థగా రాబోతున్నది. అది వచ్చిన తర్వాత అక్కడ చేసే యాక్టివిటీసు అవన్నీ జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సిన అవసరం లేదు, కానీ రాష్ట్ర ప్రజలందరూ చూస్తారు, తప్పకుండా చూస్తారు, వాళ్ళు తెలుసుకుంటారు. రాష్ట్ర అభివృద్ధి కాంక్షించేవాడు ఎవడైనా సరే టీసీఎస్ని ఉర్సా క్లస్టర్స్ని ఇన్వైట్ చేస్తాడు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.